హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి. నేను ఈరోజు గులాబీ చెట్టు కుండీలో నాటి చూపిస్తాను. మట్టి నేను కలుపుకునే విధానం మీకు చూపిస్తాను. కుండీలో కూడా చాలా బాగా పూలు పూస్తాయండి. 12 ఇంచుల పాట్లో నేను నాటి మట్టి కలిపి చూపిస్తాను మీకు. ఆ విధంగా నాటుకుంటే, ఇప్పుడు నేను కలిపిన విధంగా నాటుకుంటే పూలు చాలా పూస్తాయండి. నాకు కుండీలలో కూడా మా పాపకి నాటి పంపించాను. వాళ్ళు అపార్ట్మెంట్లో 10 కుండీలు గులాబీ కుండీలు పెట్టాను. ఎంత బాగా పూస్తున్నాయోనండి. నేను ఇప్పుడు పాటింగ్ మిక్స్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను మట్టి 5 మట్టి తీసుకుంటున్నాను. ఈ పాట్స్ ఉన్నాయి కదా, 6 ఇంచెస్ పాట్స్, ఇక్కడ దాకా ఈ లైన్ వరకు తీసుకుంటున్నాను. చూడండి, ఇది నల్ల మట్టి కాదండి, ఇది ఒక రకమైన దుబ్బ మట్టి అంటాం మేము మా పల్లెటూరులో. ఇది బాగుంటుంది. ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 పోసాను, ఇది 3, 4, ఇది 5 మట్టి పోసానండి. 2 ఇసుక, మనకి నీళ్లు చక్కగా కారిపోవాలంటే ఇసుక ఉండాలండి. ఇదిగో 2 ఇసుక, మళ్ళీ 2 కంపోస్ట్ అండి. మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్టు, లేకపోతే పశువులది మాగిన పశువుల ఎరువు ఉన్నా అది కూడా పోసుకోండి అండి. ఇది పశువుల ఎరువు అండి నేను పోసింది. 2 పోసాను. వరి పొట్టు, ఇది 1. వరి పొట్టు కూడా చక్కగా మంచి కంపోస్ట్ అయిపోయిద్దండి. మనం అది మాగుతుంది కదా, మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా, మన కుండీలోనే చక్కగా కంపోస్ట్ అయిపోయిద్ది. మళ్ళీ నేను నీళ్లు బాగా కింద కారిపోవటానికి చాలా ఉపయోగపడిద్దండి ఈ వరి పొట్టు. ఇసుక వరి పొట్టు పోసుకునేది నీళ్లు నిలవ ఉండకుండా చక్కగా కారిపోతాయండి. అట్లా కారిపోవాలని ఇసుక పోసుకోవాలి. వరి పొట్టు కూడా నాకు అన్నిట్లో నేను వరి పొట్టు పోస్తానండి. మీ దగ్గర వరి పొట్టు లేదనుకోండి, అది కోకోపీట్ పోసుకోండి. ఆ 1 ఇవి ఇట్లా కలిపేసాను కదా, దీంట్లో మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. నా దగ్గర వేపపిండి లేదు, అందుకని ఇదిగో సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ 1 స్పూను. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది 319 919 ఇది. ఇవి వేసుకుంటే మొక్క చాలా స్పీడ్గా గ్రో అయ్యిద్ది. పూలు కూడా బాగా పోస్తాయి. మీకు కవర్ చూపిస్తున్నా చూడండి. ఇదిగోనండి, ఇది ఇప్పుడు వేసాను, ఈ పింక్ కలర్ది. మీ దగ్గర ఇది ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. మరి వేపపిండి వేసుకుంటే సరిపోయింది. నేను ఇవి 3 రకాలు నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి కదా, అందుకని వేసాను. చెట్టు తొందరగా కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు చాలా వచ్చేస్తాయండి ఇట్లా కలుపుకుంటే. మీరు ఇట్లా కలిపి, ఇప్పుడు నేను మొక్క పసుపు రంగుదండి, ముళ్ళు లేవు దీనికి. మన నర్సరీలో వచ్చినాయండి. మీరు ఎక్కడైనా సరే ముళ్ళు లేని దొరకట్లేదు అంటున్నారు కదా, పూనా నుంచి తెచ్చి ఎవరైతే అమ్ముతారో నర్సరీ వాళ్ళ దగ్గర ఉంటాయండి ఇవి ముళ్ళు లేనివి. నేను 15 మొక్కలు తెచ్చానండి. ఇవి తెచ్చి నేను ఒక 3 నాటాను, మిగతా ఏమో ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చానండి. ఇగో చూడండి, అసలు ముళ్ళే లేవు. చూడండి, ముళ్ళు లేని మీకు అన్ని నర్సరీలో దొరుకుతాయండి, మీరు చూసి తెచ్చుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా చక్కగా తీసేసుకోవాలి. ఈ గడ్డ పగలకుండా తీసుకోవాలండి. పగిలిందనుకోండి మళ్ళీ అది బ్రతకాలంటే చాలా టైం పట్టిద్ది. ఇట్లా నేను మాత్రం ఇట్లానే పెట్టేస్తానండి. ఏం చేసినాక ఇది వేసుకోండి. అడుగున ఇగో బొగ్గులు వేస్తున్నాను. నా దగ్గర బొగ్గులు ఉంటాయండి, నేను అన్నిట్లో కుండీలలో బొగ్గులు వేస్తాను. బొగ్గులు ఇసుక పోసాను చూడండి. అయ్యో, ఇప్పుడు నేను మట్టి పోసేస్తాను. మనకండి అన్ని పువ్వులు కూడా మనకు సీజన్ అప్పుడే, వాటి టైం వచ్చినప్పుడే పూస్తాయి, అయిపోతాయండి. మనకి గులాబీలు మాత్రం ఎప్పుడు పూస్తాయండి, సంవత్సరం మొత్తం పూస్తాయి మనకి. ఇక్కడ కొంచెం తీసేస్తాను మట్టి. తీయకపోయినా ఏం కాదండి,
రూట్స్ అంతా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇట్లా పోసేస్తాను. మనకు సంవత్సరం మొత్తం గులాబీ పూలు చక్కగా పోస్తాయండి. ఈ కుండీలలో ఉంటే మనకు సమ్మర్లో కూడా కాస్త నీడలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 2 మొక్కలు నాటానండి, అవి కూడా చూపిస్తాను. పాటింగ్ మిక్స్ ఇట్లా కలిపేసుకోండి. వరి పొట్టు చాలా మంచిదండి మొక్కకి. కంపోస్ట్ లాగా తయారైపోయింది. మనకు 2 విధాలా ఉపయోగపడింది వరి పొట్టు. ఇక ఇట్లా పెట్టేసి నీళ్లు పోసుకోవాలండి. ఇక చూడండి పువ్వులు చూసారండి, చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత బాగా ఉన్నాయో సైజు. నేను ఈ కవర్ తీసుకొచ్చి ఇప్పటికీ 20 రోజులు అయిందండి. అయినా సరే కవర్లోనే ఉన్నాయి కదా మొక్కలు. పూలు ఎంత బాగా పూసినాయో చూడండి. కవర్లో కూడా నేను కంపోస్ట్ వాటర్ ఇచ్చానండి. 2 సార్లు మన కంపోస్ట్ నానబెట్టుకున్న పశువుల ఎరువు నానబెడతానండి. నేను నానబెట్టి 2 రోజులు బాగా నానినాక ఆ వాటర్ ఇస్తాను. 5 మామూలు నీళ్ళు అయితే 1 కంపోస్ట్ వాటర్ పోస్తాను. కవర్లలో కూడా నేను పోసాను కాబట్టి ఇక పూలు ఇట్లా ఇంత బాగా వచ్చేసినాయండి. మీరు ఈ విధంగా నాటుకుంటే చక్కగా పూలు వస్తాయి. ఈ వైట్ కుండీలలో కూడా నేను నాటానండి. ఈ కుండీలలో కూడా పెట్టాను. ఇవి మా అమ్మాయికి పంపటానికండి, వాళ్ళు బాల్కనీలో పెట్టుకుంటారు, అందుకని వైట్ పెట్టాను. ఈ మొత్తం నాటడం చూపిస్తే మీకు మొత్తం చూపించానంటే చాలా లాంగ్ అయిపోయిద్దండి వీడియో. చూశారు కదండి పాటింగ్ మిక్స్. ఈ విధంగా కలుపుకొని నాటుకోండి, చాలా బాగుంటుంది. చూశారు కదండి వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మా బోగన్విల్లాలు చూడండి ఎంత బాగున్నాయో. ఉంటానండి.